హాయ్ అండి. ఇవాళ ములక్కాయ జీడిపప్పు కూర, మామిడికాయ ఏసి వండాను. ఈ మధ్య రీసెంట్‌గా ఒక ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు గోదావరి స్పెషల్ ఈ కర్రీ పెట్టారనమాట. చాలా బావుందనిపించింది. అందుకని నేను కూడా ట్రై చేశాను. ఫస్ట్ అయితే మామిడికాయని తీసుకొని ఈ విధంగా పీల్ తీసుకోవాలి. పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సిన కూరగాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటమని వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇందులోనే 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి. ఇందులో 4 పచ్చిమిర్చి కూడా చీరి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా వేగుతుందండి, చక్కగా మగ్గుతుంది. ఉప్పు, పసుపు వేసి ఒక 2 నిమిషాలు చక్కగా మగ్గించిన తర్వాత మనం ఇందులో పచ్చి జీడిపప్పు వేసి వండుతారండి వాళ్ళు. గోదావరి స్పెషల్ అనమాట. ఈ సీజన్లో పచ్చి జీడిపప్పు చక్కగా దొరుకుతుంది కదా. అది దొరకనప్పుడు మన ఇంట్లో ఉండే జీడిపప్పునే వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. పచ్చి జీడిపప్పులాగా చక్కగా ఉంటుంది మెత్తగా. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల మామిడికాయ, ములక్కాయ అనేది చక్కగా మగ్గిపోతుంది. ఒక 3-4 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం వేశాను. కారం వేసుకొని బాగా కలుపుకొని మనం నానబెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, అది కూడా వేసి చక్కగా కలిపేసుకోవాలి. పచ్చి జీడిపప్పు అయితే క్లీన్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్న జీడిపప్పు అయితే ఒక పావు గంట వేడి నీళ్ళలో నానబెట్టి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేసి అన్నీ కలుపుకొని ఇక్కడ సన్నగా తరిగిన కొత్తిమీర పొడిగా కొద్దిగా వేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టించేసుకొని మగ్గించుకుంటే కూర చక్కగా మగ్గిపోతుంది. తినడానికి పుల్ల పుల్లగా, ఘాటుగా, కమ్మగా భలేగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది రోటీస్లోకి బాగుంటుంది. వేడి వేడి రైస్లో వేసుకొని తింటే అద్భుతం అని 4 ముద్దలు ఎక్కువే తింటారు, అంత బాగుంటుంది. చూసారా, నూనె చక్కగా తేలిపోయింది, కూర అంతా చక్కగా మగ్గిపోయింది, వాటర్ అంతా ఎగిరిపోయింది కదా. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంక మన కూర రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని మనం వేడివేడి అన్నంలోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.